చెక్. డైరెక్టర్ గారు, అర్జున్ గారు ఇక్కడ 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 స్ట్రైట్. ఓకే, అంటే ఎంతసేపు మీ చూపులన్నీ చందు వైపే ఉన్నాయి, హీరోయిన్లు అడుగుతారని చెప్పి. సో మీరు కూడా ఇటు చూస్తే ఎవరు అడుగుతున్నారో తెలిసిపోద్ది కదా. సో మైసెల్ఫ్ హేమమాలి అండి ఇక్కడ. హాయ్ అండి. సెకండ్ సినిమా అన్నారు, మీ ముందు సినిమా చూసుకుంటే అది గుణ 369. అందులో ఒక మంచి మెసేజ్ని లాస్ట్కి డెలివరీ అయితే చేశారు. మరి ఈ కథ అయితే ప్రశాంత్ వర్మ గారి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఇందులో కూడా మీ మూవీ కాబట్టి, సెకండ్ మూవీ కాబట్టి ఇందులో కూడా ఒక మెసేజ్ని మేము చూడొచ్చా, లేదంటే ఇది కంప్లీట్లీ ఇంకొక డిఫరెంట్గా ఉంటుందా? అంటే ఇది గుణ 369 అనేది ప్యూర్లీ ఆడపిల్లల గురించి తీసిన సినిమా అండి. అది నేను ఫస్ట్ అనుకున్నప్పుడే కమర్షియల్తో పాటుగా 100% ఒక గొప్ప మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతోనే తీసిన సినిమా. బట్ ఇది 100% కమర్షియల్గా కూడా సక్సెస్ అయ్యే సినిమా అండి. సో దీనిలో మెసేజ్ ఉంది, బట్ అండర్లైన్గా అంటే ఒక దేవుడికి మనం ఒక విగ్రహారాధన కనుక మనం నమస్కారం చేసుకొని ఒక గట్టిగా ఒక సత్సంకల్పంతో మనం కనుక చేస్తే ఆ సత్సంకల్పం యొక్క తాలూకు యొక్క శక్తి వైబ్రేట్ అయ్యి మనకి ఎలాగ తీరుస్తుంది అనేది అండర్లైన్గా చెప్తున్నాం. సో దీన్ని కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తున్నాం, జస్ట్ ఇది మీకు తెలియటం కోసం చెప్తున్నా. సో అలాంటి మెసేజ్ ఒకటి ఉంటుందండి, అది ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్, సో చెప్పలేను. యా ఓకే, మానస గారు. వెల్కమ్ టు టాలీవుడ్. హలో, వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ మీరు చూసుకుంటే యువర్ జర్నీ బీయింగ్ ఎన్ మిస్ ఇండియా టు ఫిలిం చూసుకుంటే కనుక ఇందులో మీరు చూసుకుంటే చాలా సైలెంట్ క్యారెక్టర్ లాగా కనబడుతుంది మరి చూడడానికి. మరి మీరు ఎంతవరకు డ్యాన్స్ అన్నది మీకు ఇష్టం, ఇందులో మీకు మీ నుంచి ఏమన్నా డ్యాన్స్ని మేము చూడొచ్చు, ఎందుకంటే హీరో గారు అద్భుతంగా డ్యాన్స్ చేస్తారు ఆయన. సో మీకేమన్నా డ్యాన్స్ నెంబర్ ఉందా? అండ్ హౌ యూ ఫెల్ట్ ఈ స్టోరీ మీ దగ్గరికి వచ్చినప్పుడు, బీయింగ్ మీ డెబ్యూ ఫిలిం కాబట్టి మీకు ఎలా అనిపించింది, ఏం పాయింట్స్ బాగా నచ్చింది స్టోరీ చూస్ చేసుకోవడానికి? లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండి, చాలా పాయింట్స్ ఉన్నాయి కవర్ చేయడానికి. ఫస్ట్ టైం నేను స్టోరీ విన్నప్పుడు అబ్సల్యూట్లీ మైండ్ బ్లో అయిపోయాను. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ టుడే. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ నా క్యారెక్టర్ స్టోరీ ఆర్క్ విని. అండ్ మీరు చెప్పినట్టు టీజర్లో షీ సీమ్స్ సైలెంట్ అండి, బట్ తనకి సీక్రెట్స్ ఉన్నాయి. అండ్ సో ఐ థింక్ ఇట్స్ బెటర్ షీ స్టే సైలెంట్. అపార్ట్ ఫ్రమ్ దాట్, డాన్స్ నంబర్ గురించి అడిగారు. ఎస్, డాన్స్ నంబర్ ఉందండి. ఇట్స్ యెట్ టు కమ్ అవుట్, బట్ ఐ హ్యాడ్ అ బ్లాస్ట్. ఇట్స్ అ ఫుల్ ఆన్ మాస్ నంబర్. అండ్ both of us just it's been so much fun. In fact, to be honest, meer cheppinattu nenu Miss India background nunchi ostanu kabatti I feel like our 2 years grace, poise, nadiche maatlade format nunchi bayatakochi koncham maasiga dance veyadam anedi was a challenge, but I had so much fun andi. And I hope you're all entertained on 14th November. Sure, all the best. Ashokar, సో మీరు ఈ మూవీ చూసుకోవడానికి మెయిన్ కథలో మీకేం నచ్చిందండి? అండ్ చూడటానికి కంప్లీట్ అంతకుముందు సినిమాకి దీనికి ఒక విలేజ్ బాయ్ లుక్లోకి వచ్చేసారు కంప్లీట్గా. ఇప్పుడు మీరు మాకు కనిపిస్తుంది, బ్యానర్లో చూస్తుంది ఎవరో విన్ అన్నట్టు అనిపించింది మాకు. సో ఏంటి ఈ కథకి, యాక్సెప్టెన్స్కి మీకేం బాగా నచ్చింది? అండ్ డ్యాన్స్ బాగా చేశారు, చాలా బాగా చేశారు. సో దాని గురించి కూడా. సో ఈ పర్టిక్యులర్ సినిమా చూస్ చేయడానికి 2 రీజన్స్ అండి. నేనున్న సిచ్యువేషన్కి ఐ స్టిల్ ఐమ్ యెట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనేది ఐఎమ్ స్ట్రాంగ్లీ నా ద ఓన్లీ సోల్ పర్పస్ ఇన్ ట్రయింగ్ రైట్ నౌ ఇస్ టు ఫైండ్ ఆడియన్స్ యాక్సెప్టెన్స్. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు అశోక్ సినిమా వస్తుంది అంటే అతని పైన డబ్బులు పెట్టి టికెట్ కొన్నామంటే లైక్ దానికి వాల్యూ ఉండాలి. బయటకు వచ్చి ఫ్రస్ట్రేషన్లో వచ్చారంటే మొత్తం ఫెయిల్ అయినట్టే. యూ నో వాట్ ఐ మీన్? లైక్ ఇట్ డజంట్ హావ్ టు బి ఎ బ్లాక్ బస్టర్ ఆర్ ఎనీథింగ్, బట్ దే షుడ్ ఫీల్ ఇట్స్ వర్త్ ద మనీ వెన్ అశోక్ రిలీజెస్ అ ఫిల్మ్. దట్ ఈస్ వన్ మోటివేషన్. నెక్స్ట్ మోటివేషన్ ఆబ్వియస్లీ వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలి. సో స్టోరీలో ఆ దమ్ ఉండాలి. సో ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు స్టోరీ పరంగా నాకు ఆల్రెడీ బాగా నచ్చేసింది. ఐ వాస్ టోటలీ కన్విన్స్డ్. అండ్ ఇంత కమర్షియల్ స్పేస్లో నా సెకండ్ సినిమాకి ఛాన్స్ వచ్చింది అంటే లైక్ ఇంకా దానికన్నా ప్లస్ ఇంకేం ఉండదు అనుకొని లైక్ ఇమ్మీడియట్గా ప్రశాంత్ గారు ఒక 30-40 మినిట్స్లో నరేషన్ ఫినిష్ చేశాక నేను ఇది చేస్తున్నాను ఇంక ఫిక్స్ అనుకున్నాం. సో దట్స్ హౌ దిస్ స్టోరీ హ్యాపెండ్. అండ్ డాన్స్కి వచ్చేసరికి
తెలుగు యాక్టర్ అంటే డాన్స్ చేయాలి కదండి. సో రిహార్సల్ చేసుకొని వేసేయటం ఇంకంతే, దానికి మించి లేదు. యా, బాలకృష్ణ గారు. సార్, ఐఎమ్ కార్తిక్ ఫ్రమ్ మహా న్యూస్. సో ఇందాక మీరు మట్కా అండ్ కంగో వచ్చినా సరే మా దమ్ము మాదే అన్నారు. సో ఆ స్టేట్మెంట్ని పాజిటివ్గా డెలివర్ అవుతుందంటారా, నెగిటివ్గా డెలివర్ అవుతుందంట? అంటే నేను అదర్ 2 మూవీస్ గురించి బ్యాడ్గా చెప్పలే, వాళ్ళ మూవీ వాళ్ళే మాది మాది అన్నాను. ఓకే. అంటే మా కాన్ఫిడెన్స్ పాజిటివిటీ చూపించడం అంతే. మా మూవీ కూడా రేస్లో ఉంది, మమ్మల్ని ఎక్కడో వెనక చూడొద్దు, ఆ రెండే పట్టించుకొని మాది వదిలేయద్దు, మేము కూడా వస్తున్నాము అని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం ఆడియన్స్కి. కాంట్రవర్సీ టైప్ ఉంది అవునా? నేనేమి బ్యాడ్ అని ఏమనలేదు అక్కడ. అదే అనలేదు. అశోక్ గారు, ముందుగా కంగ్రాచులేషన్స్ November 14th వస్తున్నందుకు. థ్యాంక్ యూ. తర్వాత ఈ కథ విన్న తర్వాత మీ ఇనీషియల్ ఫీలింగ్ ఏంటి? అసలు ఫస్ట్ మీరు అసలు ఈ కథ చేయడానికి మీరు మెయిన్ రీజన్ ఏంటి? ఒక బర్డ్స్ ఐ వ్యూ నుంచి చూడాలంటే ఈ కథని ఏమని చెప్తారు? సో అదే ఇప్పుడు ఇంటర్వెల్లో ఒక ఫెంటాస్టిక్ ట్విస్ట్ వస్తుంది. దట్ ఈస్ బేసిక్లీ నాకు తెలిసి మేము అందరం కన్విన్స్ అయింది అక్కడే. అండ్ ఊర్లో కథ కమర్షియల్ స్టోరీ. సో నాకు కూడా ప్లస్ అవుతుంది అనుకొని, నాకు కూడా చేయడానికి ఒక ఇది ఉందని ఓవరాల్గా అంత బాగా నచ్చిందండి. సో ఇట్ వాజ్ ఆల్ ఎలిమెంట్స్ కమింగ్ టుగెదర్. సెకండ్ థింగ్, మీ లుక్ చాలా వండర్ఫుల్గా డిజైన్ చేయబడింది. దీనికి ఎలాగా ఏంటి ఈ లుక్ ఎవరు డిజైన్ చేశారు, ఎలా ప్లాన్ జరిగింది? సో ఇది ఈ కథ కూడా మొత్తం విజయనగరం టౌన్లోనే జరిగే కథ. సో లైక్ ఈ అబ్బాయి కూడా ఆ టౌన్లోనే అబ్బాయి అన్నట్టు కనిపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దాని తర్వాత ఇంకా ప్రశాంత్ వర్మ గారికి ఆల్రెడీ ఒక చిన్న ఐడియా ఉండింది, ఇట్లా ఉంటే బాగుండు అని. సో ఆయన దగ్గర నుంచి చిన్న ఎలిమెంట్స్ తీసుకొని ఫైనల్గా అర్జున్ సార్ వచ్చి మొత్తం ఫిక్స్ చేసి ప్రెజెంట్ చేశారు. ఎందుకంటే ఆయన సెన్సిబిలిటీస్తో ఒక విజన్ లాగా చూసిన సినిమాని ఆయన హీరో ఎలా కనిపించాలి అనేది ఆయనకి క్లియర్ ఐడియా ఉంది. సో ఇట్ వాజ్ హిస్ పుష్. అండ్ ప్రశాంత్ గారు చెప్పిన చిన్న టిప్స్ తీసుకొని కూడా ఓవరాల్గా అంతా ఆలోచించుకొని ఇలా తయారయ్యాం. కెన్ యూ ఎలాబరేట్ మోర్ అబౌట్ యువర్ క్యారెక్టర్? యా, అంటే కృష్ణ అనే క్యారెక్టర్ ఈజ్ మామూలు హ్యాపీ గోలకి టౌన్లో ఉండే అబ్బాయిలాగా అనుకోవచ్చు అండి. అమ్మ చెప్తే ఏదైనా చేసే ఒక కుర్రోడు. అండ్ దేవుడి పైన ఉన్న నమ్మకం ఇది అంతా కూడా అమ్మ చెప్పింది కాబట్టి అది తనలోకి వచ్చింది. అండ్ స్వేచ్ఛ గురించి గట్టిగా కోరుకునే మనిషి అతను. సో ఎక్కడైనా ఇఫ్ ఈ ఫీల్స్ లైక్ పీపుల్ ఆర్ బీయింగ్ కేజ్డ్ కానీ లేకపోతే బంధింపబడ్డారని అదేమన్నా ఉంటే సీరియస్గా రియాక్ట్ అయ్యే మనిషి. ఎందుకంటే అందరికీ స్వేచ్ఛ ఉండాలనేది గట్టిగా కోరుకునే మనిషి అతను. ఆల్రెడీ టీజరు సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా, మహేష్ బాబు గారు ఏమైనా చూడడం జరిగిందా? చూస్తే ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన టీజరు ఒక సాంగ్ చూశారు. ఆ టైంలో లైక్ యూ వాజ్ జస్ట్ లైక్ కీప్ డూయింగ్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్, కిక్ యాస్ జాబ్ అని పెట్టారు మెసేజ్. సో దానికన్నా వ్యాలిడేషన్ ఇంకా ఎక్కడ వస్తుందండి. థ్యాంక్ యూ. అశోక్ గారు సార్, మీకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మీ ఫాదర్ ఫైనాన్షియల్ స్టేటస్కి కానీ డెఫినెట్గా ఒక పెద్ద క్యాన్వస్తో ఒక పెద్ద డైరెక్టర్తో సినిమా చేయొచ్చు డెఫినెట్గా మీకున్న స్టేటస్ని బట్టి. కానీ మీరు మాత్రం క్యూట్గా ఒక అప్కమింగ్ డైరెక్టర్తో ఒక చిన్న సినిమా అంటే అంటే హీరోగా మీ కెరీర్ ప్లానింగ్ ఎలా, అంటే ఒక స్ట్రాటజీ ఏంటి? అంటే మీకు ఆ స్టేటస్ ఉన్నా కూడా మీరు ఒక చిన్న సినిమా ద్వారా ఎందుకు వస్తున్నారు? సో నేను స్టోరీ వినేటప్పుడు చిన్న స్కేలా పెద్ద స్కేల్లా అని చూడట్లేదండి, స్టోరీ బాగుందా లేదా. లైక్ ఎందుకంటే నేను కూడా ఐఎమ్ ఓపెన్ టు ఆల్ జానర్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫిల్మ్. అండ్ నేను చెప్పినట్టు నా మైండ్ సెట్ కూడా ఇప్పుడు లైక్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ టు ది ఆడియన్స్. సో నాకు కావాల్సింది మంచి స్టోరీలు అండ్ మంచి క్యారెక్టర్స్ ఫస్ట్. అవి ఎంత పెద్ద సినిమా అయినా ఎంత చిన్న సినిమా అయినా అనేది నాకు అనవసరం. సో యా. డైరెక్టర్ గారు సార్, చాలా రోజుల తర్వాత ఒక తెలుగు టైటిల్ కనిపిస్తుంది. ఈ మధ్య అన్ని ఇంగ్లీష్ టైటిల్, మన తెలుగు సినిమాలకు కూడా ఇంగ్లీష్ టైటిల్, ఒక దేవకీ నందన వాసుదేవ్ అని ఒక మంచి తెలుగు టైటిల్. డిజైన్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉండండి, ఒక తెలుగు నేటివిటీకి సంబంధించిన సినిమాలో అనిపిస్తుంది. అవునండి. సో మీ గురువు గారు బోయపాటి శ్రీనివాస్ గారు మీరు అంటే ఆయన టైప్ ఆఫ్ ఎమోషన్, ఆయన టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ యాక్షన్ కానీ ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే కథకు అనుగుణంగా ఉంటాయండి. ఆ టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి, 100% ఉంటాయి. బట్ ఆ కథకి డిమాండ్ అంటే మీరు అని ఫస్ట్ టైటిల్ అడిగారు, దేవకీ నందన వాసుదేవ అని చెప్పి. దేవకీ నందన అంటే కృష్ణ అండి, అంటే హీరో క్యారెక్టర్ పేరు కృష్ణ అని పెట్టడం, అందుకని దేవకీ నందన పెట్టాం. వాసుదేవ అని ఎందుకు యాడ్ చేసామంటే బ్యాక్ డ్రాప్ ప్రతి దాంట్లో కూడా కృష్ణుడు విగ్రహం కనిపిస్తుంది మీకు. సో దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. సో అందుకని దేవకీ నందన వాసుదేవ అని చెప్పి పెట్టడం జరిగింది. సో
అది కరెక్ట్ కుదిరేసిందండి. విజయనగరం అంటే ఫస్ట్ వేరే టైటిల్స్ కూడా అనుకుని కాదు 100% ఇది నేటివిటీకి 100% దగ్గరగా ఉండాలి అని చెప్పేసి దేవకి నందన్ వాసుదేవ్ అని పెట్టడం జరిగింది. మీరు అడిగినట్టు 200% ఫ్యామిలీ ఎమోషన్స్ అంటే అదే ఫస్ట్ నేను ఇందాక చెప్పినప్పుడు కూడా 100% ఇది ఫ్యామిలీ ఎమోషన్స్ తోటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి అని చెప్పాను. అంటే కమర్షియల్ విలువలతో ఉంటూ నా వాణిజ్య విలువలతో ఉంటూ ఒక అద్భుతమైన ఫ్యామిలీ కథతో కూడిన చిత్రం. అలాగే ఒక డివైన్ ఫీల్ అయితే ఉందండి. అంటే ఒక అద్భుతం అంటే ఇందులో ఉన్న కొత్తదనమే అది. సో అది రేపు కొత్తదనం అనేది సర్ప్రైజ్ ఫీల్ ఉండదని నేను ఇంకా దాన్ని ఎక్కువ చెప్పలేకపోతున్నాను అంతే. అర్జున్ గారు హాయ్ అండి. దిస్ ఇస్ శ్రవణ్ ఫ్రమ్ తెలుగు కల్. హాయ్ అండి. ఇప్పుడు మీరు చూసుకుంటే కృష్ణుడు బ్యాక్ డ్రాప్ అన్నారు. ఇంతకు ముందు మీరు సగ చెప్పినట్టు అఖండ అని బోయపాటి గారు తీశారు, అది శివుడి బ్యాక్ డ్రాప్ కింద వచ్చింది. అవును. అండ్ హౌ ఈ సినిమాలో మైథలాజికల్ విల్ బి లింక్ టు స్క్రీన్ ప్లే, ఎందుకంటే కమర్షియల్ సినిమాలో స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. అవునండి. ఒక మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నప్పుడు అది ఎలా ఉండబోతుంది? స్క్రీన్ ప్లే మీద ఎక్కువ వర్క్ చేశాను. నాకు ప్రశాంత్ గారు కథ ఇచ్చిన తర్వాత నేను ఎక్కువ టైం తీసుకొని వర్క్ చేసింది కూడా స్క్రీన్ ప్లే మీదే. సో ఏది ఏ మీరు ఆ టైటిల్ స్టార్ట్ అయిన తర్వాత ఇది కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, మీరు నోట్ చేసి పెట్టుకోవచ్చు. టైటిల్ సినిమా బిగిన్ అయిన తర్వాత టైటిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు వచ్చేటువంటి ఏ క్యారెక్టర్ మిస్ అవ్వదు. అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక అర్థం ఉంటుంది, దానికి కరెక్ట్గా రిలేట్ అయి ఉంటుంది, ప్రతి పదానికి రిలేట్ అయి ఉంటుందండి. అంత నీట్గా నేను స్క్రీన్ ప్లేని డిజైన్ చేసుకొని టైం తీసుకొని కూడా డిజైన్ చేసుకోవడానికి రీజన్ అది. సో ఎక్కడంటే మిస్ అవ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక దైవత్వాన్ని చెప్తున్నప్పుడు ఎంతో బాధ్యతగా చెప్పాలి కాబట్టి ఆ బాధ్యత మిస్ అవ్వకూడదని చెప్పి చాలా 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 కేర్ఫుల్గా ఎక్కడ మిస్ అవ్వకుండా టైటిల్ కార్డ్ పడ్డ దగ్గర నుంచి ఎండ్ శుభం కార్డ్ పడే వరకు ప్రతి క్యారెక్టర్ని రిలేట్ చేసుకుంటూ ఆ భగవంతుడి తాలూకు భావాలు ఎలా ఉండాలని చెప్పుకుంటూ నీట్గా తీసుకెళ్ళామండి. స్క్రీన్ ప్లే మాత్రం 100% మీకు బాగా నచ్చుతుంది, షూర్. యా మానస యా మీరు తెలుగులో పుట్టి అంటే హైదరాబాద్లో పుట్టి పెరిగారు. ఈవెన్ మీరు మీ కాలేజ్ డేస్ నుంచి మోడలింగ్ చేస్తూ వచ్చారు, అంటే ఫ్రమ్ ద బిగినింగ్ డేస్ నుంచి చేస్తూ వచ్చారు. సో అంటే యూజువల్గా ఏంటంటే చాలామంది మోడల్ నుంచి వచ్చిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే మీరు ఈ సినిమాలోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అండ్ ఫర్దర్గా మీరు ఛాలెంజింగ్ ఎలాంటివి తీసుకుంటూ ఉంటారు యాజ్ ఎ హీరోయిన్గా సక్సెస్ అవ్వడానికి? ఎలాంటి ఛాలెంజెస్ తీసుకుంటాను? ఓకే, అంటే ఎలాంటి కేర్ తీసుకుంటారు ఫర్దర్? ఎలాంటి కేర్? మీరు చెప్పింది కరెక్ట్ అండి. కాలేజ్ డేస్ నుంచి కొద్దిగా మోడలింగ్ అది చేస్తూ ఉన్నాను, బట్ యాక్చువల్లీ నా బ్యాక్గ్రౌండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. సో కంప్లీట్ ట్రెడిషనల్ మన చదువు బ్యాక్గ్రౌండ్ నుంచి ఐ థింక్ మిస్ ఇండియా వాజ్ దట్ బ్రిడ్జ్ అండి, ఆ లోకం నుంచి ఈ లోకంలోకి రావడం. అండ్ ఐ థింక్ చిన్నప్పటి నుంచి క్యూరియాసిటీ అనేది నాలో ఎప్పుడూ ఉంది. అండ్ ఈవెన్ ఆఫ్టర్ మిస్ ఇండియా, ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ మిస్ వరల్డ్ కొంచెం టైం తీసుకున్నాను టు రియలీ అండర్స్టాండ్. ఎక్స్పెరిమెంట్ చేశాను, ఫ్యాషన్, యాడ్స్, ఈవెంట్స్, సినిమా ఆడిషన్స్, అండ్ ఐ థింక్ వర్క్షాప్స్ చేశాను. ఆ ప్రాసెస్లో ఎక్కడో ఐ రియలీ లవ్డ్ లూజింగ్ మై సెల్ఫ్ ఇన్ అ డిఫరెంట్ క్యారెక్టర్. అండ్ ఐ థింక్ మెల్లిగా అలా నాలో ప్యాషన్ పుట్టింది. And I started working on myself, auditions, especially craft. మీరు చెప్పినట్టు ఒక యాక్టర్కి తన క్రాఫ్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, కన్విన్సింగ్గా అందరినీ కన్విన్స్ చేయడం అనేది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ ఫిల్మ్లో అర్జున్ గారు ఇస్ మై గురు. హీ వాజ్ దేర్ వాకింగ్ విత్ మీ త్రూ ఎవ్రీ స్టెప్, క్యారెక్టర్ని ఓన్ చేయడం ప్రాసెస్లో. దట్ ఈస్ I just want to tell beautiful stories and entertain everybody. Naku rendu intentions unnai, and I want to keep growing, keep getting better at my craft, keep entertaining more people, telling beautiful stories, working with passionate people. I think ide andi na soul intention, na dream, and this is just the beginning. Melliga adugulu estunanu, and I just want to keep growing bigger and bigger, and I don't want to put any limits. యా అశోక్ గారు, దేవకి నందన వాసుదేవ టైటిల్లోనే చాలా బాధ్యత ఉంది అన్నట్టు అనిపిస్తుంది మీలో. అంటే మీ రియల్ లైఫ్లో కూడా హీరోగా సక్సెస్ అవ్వడానికి మీ వరకు ఎలాంటి బాధ్యత ఉంది? ఎందుకంటే మీరు గత కొంతకాలం నుంచి చాలా టైం తీసుకుని మంచి చూజీగా వెళ్తున్నారు. ఇప్పుడు ఈవెన్ సితారా ఎంటర్టైన్మెంట్స్తో కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో అంటే మీ మీద ఎలాంటి బాధ్యత ఉంది? అంటే బాధ్యత అనేది బేసిక్గా పేరు చెడగొట్టకూడదు. ఎంత ఎదుగుతాం అనేది పక్కన పెట్టేస్తే దట్ ఈస్ ఆల్ అన్ఇంపార్టెంట్. నాకున్న ఒకే ఒక బాధ్యత, నాకున్న బ్యాక్గ్రౌండ్కి నేను వచ్చేటప్పుడు
మా ఫ్యామిలీ పేరు చెడగొట్టకూడదు, అదొక్కటే బాధ్యత నాకు. మిగతా అంతా ఇంకా క్రియేటివ్ ప్రాసెస్. హలో, గుడ్ మార్నింగ్ అశోక్. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ టేజర్ అండ్ ఆల్ దట్, వెరీ గుడ్. దీనిలో చాలా ఇంట్రిగ్యూయింగ్ క్వశ్చన్ ఏంటంటే, కృష్ణుడు లీడ్ చేసే కథలో మీరున్నారా, మీరు లీడ్ చేసే కథలో కృష్ణుడు ఉన్నాడా? కృష్ణుడు లీడ్ చేసే కథలోనే నేను వచ్చానండి. అంతేనా? అంతే. అంటే ప్రశాంత్ వర్మ గారు ఫస్ట్ నుంచి రాసుకున్నప్పుడు కృష్ణుడు, కంసుడు, సత్యభామ అనే 3 క్యారెక్టర్స్ గట్టిగా ముడిపడి ఉన్న స్టోరీ ఇది ఆల్రెడీ. ఓకే, అంటే హౌ ఇట్ ఈస్ బీయింగ్ రిలేటెడ్ టు ది ప్రెసెంట్ టైమ్స్ అండి? ఏదైనా మిస్టిక్ డ్రామా ఏదైనా రివీల్ చేయగలరా పాయింట్? టీజర్లో కూడా ఇంకా కనిపించలేదు మాకు. ఇప్పుడు ఎట్లయినా అందరికీ తెలిసిందే కదండి, హీరో పేరు కృష్ణ, హీరోయిన్ పేరు సత్యభామ, విలన్ పేరు కంసరాజు. ఓకే, సో క్లియర్గా మిథాలజీ నుంచి ప్యారల్స్ తీసుకున్నాం, కానీ అలాగే దేవుణ్ణి దింపేలా సినిమాలు. సో యు నో వాట్ ఐ మీన్, అది హనుమాన్ లాగా డైరెక్ట్గా వచ్చేటోళ్ళ అవే ఉండవు. కొంచెం ఫ్యాంటాస్టికల్ ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ ఇట్స్ ఓన్లీ టు డ్రా ప్యారలల్స్ అంతేగా. అంటే కృష్ణుడు ఈజ్ నోన్ ఫర్ 2 things. వన్ ఈజ్ అబ్సల్యూట్ రొమాన్స్ అండ్ ది సెకండ్ ఈజ్ అబ్సల్యూట్ వార్ఫేర్. దీంట్లో ఏ యాంగిల్స్ మీరు ఎక్కువగా అడాప్ట్ అయ్యాయి మీ క్యారెక్టర్కి? ఇది నేను చెప్తాను. ఇది అడాప్ట్ అంటే ఈ కృష్ణ వచ్చి మీరు అన్నట్టు అబ్సల్యూట్ రొమాన్స్ అండ్ సంథింగ్ ఆ భావాలు కూడా ఉన్నాయి. ఆ వాసుదేవుడికి మాత్రం మీరు అన్నట్టు వార్ఫేర్ అవన్నీ ఉన్నాయండి రెండు. అందుకని దేవకి నందన వాసుదేవ్ అని పెట్టింది. రైట్. తర్వాత ఇప్పుడు మీ వరకు వస్తే, ఒక డైరెక్టరు తన ఫిలాసఫీ చెప్పాలన్నా, తన కంటెంట్ డ్రైవ్ చేయాలన్నా, వెదర్ ఇట్ బ్యాడ్ ఆర్ గుడ్, వేర్ ఎఫెక్టివ్ ఆర్ ఇన్ఎఫెక్టివ్, దట్స్ ఎ సెపరేట్ ఆస్పెక్ట్. ఇప్పుడు మీరు ఇంకొకరి కథ, లెట్ ఇట్ బి ఎ వెరీ బిగ్ రైటర్, నో ఇష్యూ, ఎస్ సార్, బట్ హౌ ఆర్ యూ గివెన్ టు కంప్లై విత్ హిస్ ఫిలాసఫీ అడాప్టింగ్ టు యువర్ సెల్ఫ్? అంటే కథ మాత్రమే తీసుకున్నానండి, టోటల్గా ఫిలాసఫీ మొత్తం తీసుకోలేదు. ఫిలాసఫీ లేకుండా కథ ఎలా ఉంటుంది? అంటే ఫిలాసఫీ మీన్స్ ఒక డ్రైవ్ ఏదైతే ఉందో నేను అడాప్ట్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అమీర్పేట నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చెప్పే విధానం ఒకటి ఉంటుంది, నేను చెప్పే విధానం ఒకటి ఉంటుంది. సో నేను చెప్పే విధానాన్ని గొప్పగా మీరు వచ్చిన దాన్ని నేను చెప్పినా కూడా సూపర్గా చెప్పాడు అనిపించడంలోనే దర్శకుడు గొప్పతనం ఉంటుందని నేను అనుకున్నా. సో ప్రశాంత్ కూడా అదే ఫీల్ అయ్యాడు రేపు నేను సినిమా తీసి చూసినప్పుడు. మీరంతా స్క్రీన్ ప్లే ఆర్డర్ చేసుకొని తనకు నేరేట్ చేసినప్పుడు తను ఎక్సైట్ అయ్యాడు. తర్వాత మొన్న ప్రాజెక్ట్ చేశాను మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చూడమని చూస్తే కూడా తను ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా చూసి తను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మాట్లాడారు దాని గురించి. ఓకే, మీకు బాగా హెల్పింగ్ ఎలిమెంట్ ఏంటి, అశోక, కృష్ణుడా? అంతే అన్నట్టు దేవుడే. ఆల్వేస్. అండ్ కమింగ్ టు యూ మానస గారు, మీరు నార్మల్గా ఇప్పుడు యంగ్ హీరోయిన్స్ చేసే క్యారెక్టర్స్ చూస్తున్నారు ఇన్ జనరల్గా, అంటే ఆన్ వెరీ క్యాప్టివింగ్ సిచ్యుయేషన్లో హీరోయిన్స్ వస్తున్నారు స్క్రీన్ మీదకి. ఇప్పుడు మీ క్యారెక్టరు విల్ ఇట్ బి టోటల్లీ కన్వెన్షనల్ ఆర్ క్యాటరింగ్ టు ద యూత్, catering to masses? It's going to have everything andi. I think a commercial ane label tho anni elements automatic ga vachestayi. And conventional anedi, yes, tanu Vijayanagaram ammai, so she does believe in her roots, her values, tanaki family traditions ante chaala mukyam. But danito paatu I think screen play lo and story lo you're also going to see a lot of other elements of her come out. So complete ga oka word తో డిస్క్రైబ్ చేయలేము, అన్నీ ఉన్నాయండి. కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. బాలాగారు, హాయ్. మీరు అనుకున్న బడ్జెట్లో సినిమా కంప్లీట్ అయిందా? లేదండి, ఒక 5 ఎక్కువ అనుకోండి. సో పెరగడానికి కారణం ఏంటి? స్టోరీ అండి, స్టోరీ మన దగ్గర రెగ్యులర్ స్టోరీ కానీ, బట్ ఇది సంథింగ్ డిఫరెంట్. మీరు ఇంటర్వ్యూలు ఇది మేము చెప్పేదాకా ఇది అని తెలియదు మీకు. సో అన్లెస్ స్టోరీ తెలిస్తే తప్ప, మా టీంలో పనిచేసిన వాళ్ళకి తప్ప ఇది జరగబోతుంది ఇంటర్వ్యూల దగ్గర అనేది ఎవరు గెస్ చేయలేరు. ఈవెన్ సెకండ్ హాఫ్లో కూడా ఇది జరగబోతుందని కూడా ఎవరు గెస్ చేయలేరు. అశోక్ గారు, ఇక్కడ మీ డెబ్యూ ఫిల్మ్ నుండి వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, వాట్ ఈజ్ యువర్ వీక్నెస్, ఆ రెండు, అంటే మీరు మొదటి సినిమా రిలీజ్ అయినాక అది చూసి ఈ సినిమాలో అది ఇంప్రూవ్మెంటు లేకపోతే ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి అవన్నీ చేసుకున్నారా? అంటే మీరు అడిగారు కాబట్టి, సో హీరో సినిమాలో మొదలుపెట్టేటప్పుడు నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఐ ఆల్వేస్ ఫెల్ట్ నా పర్సనల్ స్ట్రెంగ్త్స్ ఆర్ సటిల్ అండ్ డ్రమాటిక్ వర్క్. హీరో సినిమా చూస్తే కంప్లీట్ కామెడీ
అండ్ వెరీ లౌడ్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అనేది అది. దట్ ఈస్ వెరీ ఫార్ ఫ్రమ్ మై యాక్చువల్ పర్సనాలిటీ. సో దట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ టు బిగిన్ విత్ అనేది నాకు ఎప్పటి నుంచో ఉండింది. సో అలాంటి రోల్లో కొంచెం యాక్సెప్టెన్స్ దొరికింది అనేది ఐ ఫెల్ట్ లైక్ బిగ్ వ్యాలిడిటీ అనేది. ఇట్స్ లైక్ ఓకే మనం బాగానే చేస్తున్నాం అనే ఇది వచ్చింది. అండ్ దీనికి వచ్చేసరికి ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ ప్రిపరేషన్ కదండి. నేను చేసింది రెండు సినిమాలు. సో గ్రోత్ అనేది చేంజింగ్ ఇన్ యాటిట్యూడ్ అనేది పెద్దగా ఉండదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిపరేషన్. ఎందుకంటే సెకండ్ సినిమానే ఫస్ట్ సినిమాకి చాలా డిఫరెంట్గా తయారు చేసుకున్నాను. సెకండ్ సినిమాకి వచ్చి డిఫరెంట్ ప్రాక్టీసెస్ చేసుకుంటూ వచ్చాను. సో దానికి దీనికి ఇంప్రూవ్మెంట్ అని కాదని అది ఇది అంతే. డిక్షన్లో కూడా కొంచెం యాక్సెంట్ ఉన్నట్టుంది కదా, దానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా డబ్బింగ్ చెప్పేటప్పుడు? డెఫినెట్గా అక్కడ ఏ తప్పు జరగకుండా జాగ్రత్తగా డబ్బింగ్ చేసుకున్నాం. డైరెక్టర్ గారు, ఇదేంటి సూపర్ న్యాచురల్ థింగ్ ఉన్నట్టుందండి సినిమాలో, ఉందా? ఉందండి. అంటే అలాగని చెప్పేసి పూర్తిగా ఇప్పుడు అంటే అలాగని చెప్పి హనుమాన్తో కంపేర్ చేసి చెప్పలేను. బట్ మీరు అడిగిన ఆ ఎలిమెంట్ అయితే యాడ్ అయ్యి ఉందండి. ఇదేమైనా ట్రూ స్టోరీ అండి లేదంటే ఫిక్షనా? ట్రూ స్టోరీ ఏం కాదండి, ఫిక్షనే. ఓకే. యా. అశోక్ గారు హాయ్. హాయ్ సార్, ఐఎమ్ ఫణి కుమార్. సో యాక్చువల్గా జాతకం చావు అనే కాన్సెప్ట్ చూస్తుంటే మొరారి గుర్తుకు వస్తుంది అందరికీ. దానికి దీనికి సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా? చిన్న సిమిలారిటీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ సాంగ్లో కూడా లైక్ ఐ థింక్ స్టార్ట్లో కొంచెం మురారి లాగే అనిపిస్తుంది. అలాంటివి ఉన్నాయి కానీ లైక్ స్టోరీలో పెద్ద పాయింట్స్ అయితే దే డోంట్ మ్యాచ్. ఓన్లీ స్మాల్ నొస్టాల్జియా పాయింట్స్ లాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. డైరెక్టర్ గారు సార్, ఈ టైటిల్ మీరు మీ గురువు గారు బోయపాటి గారు జయజానికి నాయక నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా? వినయ విజయరామ జయజానికి నాయక ఇన్స్పిరేషన్ అని అంటే నాకు ఇష్టం అట్లాగా. అంటే ఒక తెలుగు ఆ టైప్ ఆఫ్ టైటిల్స్ ఇష్టము. ఈ కథకి కుదిరేసింది అలాగా. ఇంకోటి అండి, ఫిక్షన్ అని అడిగారు కదా ఇందాక. ఒకటి ఫిక్షన్ ట్రూనా అని అడిగితే దేవుడు అనేది నిజమా ఫిక్షనా అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి స్టోరీ అనేది. సో దేవుడు అనేది నిజం అని నమ్మితే నిజం, కాదు అంటే కాదు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరి పర్స్పెక్షన్ వాళ్ళకు ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందండి స్టోరీ కూడా. యా. మానస వారణాసి గారు. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మీరు అక్కడ బాగున్నారు, ఇక్కడ